బిజీ పీపుల్ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. మనలో చాలామంది ముల్లంగి అంటే అస్సలు ఇష్టపడరు కదా! ఈ విధంగా నా స్టైల్‌లో ఒకసారి చట్నీ చేసుకొని తినండి. అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాలు, జీలకర్ర, 6, 7 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 5, 6 కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లోకి ఇంకొంచెం ఆయిల్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేయాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పెనంలోకి ఇంకొంచెం ఆయిల్‌ని వేసుకొని కొద్దిగా కొత్తిమీరను, అలాగే పుదీనాను, అదే విధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలన్నీ చల్లగైన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ ఈ పప్పులన్నీ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకొని కొంచెం బరకగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ముల్లంగిని కూడా తీసుకొని ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా లాస్ట్‌లో కొత్తిమీరను కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే రెడీ అయిపోయిందండి ముల్లంగి పచ్చడి. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి.